యోహాను సువార్త 20వ అధ్యాయము 27 వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం కలిసి చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. అందరం కలిపి చదువుదాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమనెను. మరొక భాగాన్ని కూడా చదువుదామండి. 29వ వచనాన్ని కూడా మనందరం కలిపి చదువుదామండి. 29వ వచనాన్ని కూడా అందరం కలిపి చదువుదాం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళక ముందుగా చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి దేవుడు ఆయన ప్రార్థన కొరకే మనల్ని సిద్ధపరచడం కొరకే మరి ఈ వాక్య భాగాన్ని దేవుడు మన ఎదుగు తీసుకొచ్చినాడు. ఆయన అంటున్నాడు, నీవు అవిశ్వాసువు కాక విశ్వాసువై ఉండుము. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకునే మాట ఏంటంటే, అవిశ్వాసువి కాక విశ్వాసిగా ఉండు. దేవుని నమ్మిన వారికే ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరో దేవుని ఎరగిన వారికి ఆయన ఈ సంగతులు చెప్తాలేదు, కానీ ఎరిగిన వారుగా దేవుని యొక్క రక్తం చేత కొనబడిన వారు, రక్షించబడిన వారు, మారు మనసే అనుభవంలోకి వచ్చిన వారు, బాప్తీసం తీసుకున్నవారు, ఇలాంటి వారికి మాట చెప్తున్నారు. యేసుప్రభువారు తనతో పాటు తిరిగిన 3.5 సంవత్సరాలు తను వెంబడించిన తన శిష్యుడైన ఆ 12 మందిలో ఒకడైన తోమాను గురించి యేసుప్రభువారు ఈ రీతిగా చెప్తున్నాడు, తోమా, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. సరే, ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నదంటే, యేసుప్రభువారిని వెంబడించే తోమాకే దేవుడు అలాగే చెప్పాడు అంటే, ఈరోజు మన గురించి దేవుడు ఏమని చెప్పబోతున్నాడు? ఆయన మనం ఎలాగున్నామని దేవుడు చెప్పబోతున్నాడు, మనం ఎలాగ ఉండాలని దేవుడు చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఒక విశ్వాసకి ఒక అవిశ్వాసకి చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. చాలాసార్లు ఈ దినాలలో విశ్వాసి ఎవరో అవిశ్వాసి ఎవరో తెలియదు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలు, దేవుని యొక్క ఆత్మచేత రక్షించబడిన వారు, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారికి తెలుసు అవిశ్వాసి ఎలాగ ఉంటారు, ఒక విశ్వాసి ఎలాగ ఉంటారు. ఒక విశ్వాసికి అవిశ్వాసికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని అంటారు, విశ్వాసి అవిశ్వాసతో జత కట్టలేడు, అవిశ్వాసి విశ్వాసతో ఉండలేడు. వీళ్ళెప్పుడూ కలిసి ఉండడం అనేది చాలా కష్టం. అందుకని బైబిల్ గ్రంథంలో వెలుగు చీకటి ఎలాగ కలిసి ఉండవో, ఒక అవిశ్వాసి ఒక విశ్వాసి అలాగూ కలిసి ఉండలేడు. ఒక భక్తి కలిగిన వాడు ఒక భక్తి లేనివాడితో కలిసి ఉండలేడు. వీళ్ళెప్పటికీ కూడా కలిసి ఉండడం అనేది అసాధ్యము. అందుకనే బైబిల్ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను ఆయన రాసినప్పుడు ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 15వ వచనమండి. 6:15 క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. సరే, అవిశ్వాసి విశ్వాసి వీళ్ళెప్పుడు కూడా కలిసి ఉండలేరు. ఎప్పటికీ కూడా అలా ఉండడం అనేది అసాధ్యము. చాలాసార్లు అనుకుంటాం, పర్లేదులేండి అంటారు. అందుకనే చాలాసార్లు మరి కొన్ని విషయాలని పోలుస్తూ ఉంటామన్నమాట. అంటే బైబిల్ గ్రంథంలో ఒక క్రైస్తవుడు ఎలాగ ఉంటాడు, ఎలాగ ఉండాలి అనే విషయాల గురించి చెప్తే, యేసుప్రభువారు కూడా కొన్ని ఉపమానాలు ఆయన బోధించాడు. ఒక దేవుని బిడ్డ అనేవారు ఎలాగుంటారు, దేవుని బిడ్డ కాని వారు ఎలాగ ఉంటారు అనేది ఉపమానాల రూపకంగా యేసుప్రభువారు బోధించారు. ఎందుకంటే ఆయన ఎన్ని బోధలు చేసినా ఉపమానం లేకుండా ఆయన ఏదీ బోధించలేదట. ఎందుకంటే పరలోక సంబంధమైన సంగతులు
ఒక మనిషిగా మనకు అర్థం అవ్వాలి అంటే మానవ సంబంధమైన వాటిని ఆయన సాదృశ్యంగా తీసుకొని ఈ భూమి మీద ఉన్న వాటిని సాదృశ్యంగా ఉంచి వాటితో దేవుడు మనకి బోధిస్తున్నాడు. అందుకని అంటాడు ఆయన, ఈ సృష్టిలో ఇంత వాటిని ఎందుకు చేశాడంటే ఇవన్నీ మనకి జ్ఞానాన్ని, బుద్ధిని నేర్పిస్తున్నాయి అన్నమాట. వాటిని చూసినప్పుడల్లా మనకి జ్ఞానము, బుద్ధి కలుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో అంటాడు, సోమరి చేముల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకొనుము అంటాడు ఆయన. అంటే కొన్ని ప్రాణులను చూడు, అవి చిన్నవైనా ఎంత క్రమంగా ఉంటాయో, ఏ సమయంలో ఏది చెయ్యాలో, ఎప్పుడు ఎలాగ ఉండాలో వాటిని చూసి బుద్ధైనా తెచ్చుకో, జ్ఞానమైనా తెచ్చుకో. ఈ సృష్టి మనకు నేర్పించేది ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని కూడా మనం చూసినప్పుడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వృక్షాన్ని చూసినప్పుడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి పక్షిని చూపిస్తున్నప్పుడు అవి మనకేమి నేర్పిస్తున్నాయంటే, మమ్మల్ని చేసిన మా దేవుడు ఎంత గొప్పవాడో ఆయన చూసైనా, మమ్మల్ని చూసైనా బుద్ధి తెచ్చుకో. వాటిని చూసి మనకు జ్ఞానం కావాలి, వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. అందుకనే ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు చేముల యొద్దకు వెళితే అవి ఎంత తెలివైనవి, ఎంత జ్ఞానము కలిగినవి. ఆయన అంటాడు, వాటికి రాజు లేడు, కానీ అవి ఎంత క్రమముగా నడుస్తాయో, ఒకదాని వెంట ఒకటి ఎప్పుడు కూడా క్రమాన్ని మాత్రం తప్పవు. అంతేకాదు, అవి ఎప్పుడు ఆహారాన్ని కూర్చుకోవాలో అప్పుడు ఆహారాన్ని కూర్చుకుంటాయి, ఎప్పుడు అవి ఆహారం కూర్చుకోకుండా బయటికి రాకుండా ఉండాలో అవి అప్పుడు బయటికి రాకుండా లోనే ఉంటాయి. చూసారా? కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు ఒక బోధను బోధిస్తూ ఉంటుంది. అందుకని క్రైస్తవుల్ని ఒక అంశతో పోలుస్తారు అంటే కదా, లోకంలో సామెత కూడా చెప్తారు, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే అంశలాగా 6 నెలలు బ్రతికినా చాలురా అంటారు. కాకి ఏంటికి, అంశకి ఏంటి, రెండు పక్షి జాతే కదా. కానీ కాకి అది కడుపు నిండాలే తప్ప ఎంత అశుద్ధమైన తింటుంది అది. కానీ అంశట అలాంటిది కాదట. మనం పాలలో నీళ్ళు కలిపి అంశకు పెట్టినా అది పాలే తాగుతుందట, కానీ నీరుని వదిలేస్తుందట. అందుకే అది అంశ అన్నారట. అంశకున్న లక్షణం ఏంటంటే, మనం పాలలో నీళ్ళు కలిపి ఆ పాలు పెడితేనంట అది పాలును మాత్రమే తీసుకొని నీరుని మాత్రం వదిలేస్తుందట. అది ఎలా వదులుతుంది? అసలు అది ఎలా సాధ్యం? మనకే చేయలేంది అది ఎలా చేయగలుగుతుందంటే, దేవుడు దానికి అలా పెట్టాడంతే. నువ్వు ఎన్ని నీళ్ళు కలిపినా అది పాలు మాత్రమే తీసుకుంటుందని నీరుని అలా వదిలేస్తుందట. అది క్రైస్తవుడు అంటే. ఒక క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఒక విశ్వాసగానే బ్రతుకుతాడే తప్ప ఒక అవిశ్వాసగా బ్రతకడు. ఎంతమంది అవిశ్వాసుల మధ్య ఉన్నా, ఎంతమంది లోకస్తులైన మనుషుల మధ్య ఉన్నా వారిని అనుసరించడు. తను ఏదైతే నేర్చుకున్నాడో, తను ఏదైతే విన్నాడో దాని ప్రకారంగానే నడవగలిగిన వాడు. అదే విశ్వాసకు ఉండే మొదటి లక్షణం. విశ్వాసి అనేవారు విశ్వాసముతో బ్రతికేవాడు. విశ్వాసి అంటే ఎవరు అంటే విశ్వాసముతో బ్రతికేవాడు. విశ్వాసి అనేవారికి విశ్వాసాన్ని ప్రతిరోజు కూడా సాధకము చేయాలన్నమాట. విశ్వాసం అనేది సాధకం చేయలేకపోతే ఒక విశ్వాసి ఆత్మీయంగా జీవించలేడు. ఆత్మీయంగా జీవించాలి అంటే ఆ విశ్వాసి సాధకం చేయవలసిందే. ఎప్పుడు దాకా సాధకం చేయాలి అంటే అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా ప్రతిరోజు సాధకం చేయాలి. ప్రతిరోజు కూడా మనం ఎంత పని నైపుణ్యత కలిగి ఉన్నా, మనకి ఎంత పని వచ్చినా ఆ పనిని రోజు చేయకుండా మనం వదిలేసి ఏదో నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం మొదలుపెట్టామనుకోండి, ఆ పనిలో నైపుణ్యత తగ్గుతుంది. ఆ పనిని మనం మర్చిపోతాం అన్నమాట. ఇదిగా సరిగా చేయలేము. ఎందుకు చేయలేము అంటే ఆ పనిని రోజు మనం సాధకం చేయలేనప్పుడు అది మనకు ఎలాగ అర్థమవుతుంది? అది ఎలా చేయగలుగుతాం? ఆ చెయ్యి తిరగాలి అంటే, ఆ పని చెయ్యాలి అంటే, ఆ నైపుణ్యత రావాలి అంటే ప్రతిరోజు ఆ పనిని చేస్తుండాలి. ప్రతిరోజు చేసేవాళ్ళకి ఆ పని ఎంత కష్టమైన పనైనా అంత సులభముగా మారుతుంది అన్నమాట. చూసేవారికి కష్టం అనిపించవచ్చేమో కానీ నిజంగా చేసేవారికి మాత్రం అది కష్టం కాదు. అలాగే విశ్వాసంగా జీవించడం కూడా ఒక అవిశ్వాసికి కష్టం.
లోకంలో చూసేవారు ఎలాగుంటారో తెలుసా? విశ్వాసంతో బ్రతకడం అంటే వాళ్ళకి చాలా కష్టం. ఎలా బ్రతకగలం, ఇది సాధ్యమా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి యేసు ప్రభువుని ఎరిగిన బిడ్డకి విశ్వాసంతో బ్రతకడం అనేది చాలా సులువు. ఎందుకంటే ప్రతిరోజు సాధకం చేసేవాడు. ఎన్నున్నా సరే, మీకు బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. ఇతని గురించి దేవుడు ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారో చూపిస్తాను. క్షమించండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం, విశ్వాసము 5వ వచనం అండి. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోయిన గనుక అతడు కనబడలేదు. ఆనోకుని దేవుడు మరణము చూడకుండా భూమి మీద నుంచి తీసుకెళ్ళిపోయాడట. ఆనోకు మరణము చూడకుండా భూమి మీద నుంచి పరలోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి అతడు ఏం చేశాడంటేనట, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడట. ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే మీకు అక్కడే ఉంది అంటాడు కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసముతో జీవించాలంటే ఎవరు జీవించగలరు? ఒక సంసారి జీవిస్తాడా? సంసారి కానివాడు జీవించగలడా? చాలాసార్లు ఏమంటామంటే, ఏమంటే కుటుంబం అండి బాబు, ఎలా వదిలేసుకుంటాం, కుటుంబం అంటే ఇక తప్పదండి, అలాగండి ఇలాగండి అంటాం. అంటే విశ్వాసంతో జీవించగలిగిన వారు, ఒక సంసారే విశ్వాసంతో జీవించగలడా? వివాహం కానివాడు విశ్వాసంతో జీవించలేడా? ఎవరు విశ్వాసంతో జీవిస్తారు? వివాహం చేసుకున్నవారు జీవిస్తారా? వివాహం చేసుకోలేని వారు జీవిస్తారా? మా బెదర్ అంటున్నారు, వివాహం చేసుకున్న వాళ్ళే విశ్వాసంతో జీవిస్తారన్నారు. మీరేమంటారు? పాజిటివ్ గారు అంటున్నారు, వివాహం చేసుకోలేని వాళ్ళే జీవించగలరు అంటారు. మీరేమంటారు? ఏమంటే చెప్పండి, పర్లేదు. ఈ రెండు తప్పే. వివాహం చేసుకున్న వాళ్ళైనా వివాహం చేసుకోలేని వారైనా ఎవరైనా విశ్వాసంతో జీవించగలరు. ఆళ్ళు ఏళ్ళని ఏమీ లేదు. అందుకే దేవుడు అంటాడు, తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చిన్నలైనా పెద్దలైనా వారిని అందరినీ దేవుడు దీవిస్తాడు. అంటే పెద్దవారే విశ్వాసంతో ఉంటారు, చిన్నవాళ్ళు విశ్వాసంతో ఉండరు అనుకోవడానికి ఏమీ లేదు. చిన్నవారు సైతం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో చిన్నవారు, అందుకనే యేసుప్రభువు అంటాడు, చిన్నపిల్లల నా యొద్దకు రానియుడి, వారిని పరచవద్దు, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అంటాడు ఆయన. అంటే చిన్నపిల్లలు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. అంటే ఎలాగ ప్రవేశిస్తారు? ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచగలుగుతారో వారు చిన్నవాడైనా పెద్దవాడైనా వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి వారెవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తారు. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే మొట్టమొదట కావాల్సింది విశ్వాసము. అంటే మారు మనసు, రక్షణ ఇవన్నీ ఎలాగొస్తాయి అంటే విశ్వాసము ద్వారా కలుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి అంటే ఏం చేయాలా? ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే, ఒక వ్యక్తి రక్షణ మార్గంలోనికి రావాలంటే ఏం చేస్తాడు? ఆ వ్యక్తి విశ్వాసం ఉంచాలి అంతే కదా. రోమా 10:9 అంటాడు కదా, నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకుంటే, ఆయన నువ్వు నమ్మగలిగితే అదే నువ్వు రక్షించబడతావు. రక్షణ అనేది ఎలా కలుగుతుందంటే నువ్వు నమ్మడం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. ఏమని నమ్మాలి? యేసు ప్రభువా నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నా పాపముల కొరకు ఆ సిలువ మీద మరణించి నా పాపముల కొరకు సమాధి చేయబడి మరలా నన్ను నీతిమంతుడిగా తిరిగి లేపబడ్డం కొరకు సమాధి నుంచి నువ్వు తిరిగి లేచావు అని నేను నమ్ముతున్నాను అని నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముతావో అలాగా అప్పుడే నువ్వు రక్షణలోనికి వచ్చినట్లు, మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చినట్లు. విశ్వాసము లేకుండా నిజంగా నువ్వు మార్పులోనికి రాలేవు.
వీళ్ళు ఎప్పుడు అంటే చాలాసార్లు ఎలాగుంటారు అంటే వీళ్ళిద్దరూ కలిసి పెరుగుతూ ఉంటారు. ఒక విశ్వాసి, ఒక విశ్వాసి, వీళ్ళు ఎప్పుడు దాకా కలిసి పెరుగుతారు అంటే ప్రభు యొక్క రాకడ వరకు. అందుకని యేసుప్రభు వారి యొక్క రాకడ గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తారు. ఇద్దరు పొలములో ఉండగా ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఇద్దరు తిరిగిలు విసురుచుండగా ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఇద్దరిలో ఒకరు విడిచిపెట్టడం, ఒకరు వెళ్ళడం ఏంటి? సరే, వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. కానీ ఎప్పుడు దాకా అంటే ఆ ప్రభు యొక్క రాకడలో తేలిపోతుంది ఎవరు విడిచిపెట్టబడుతున్నారు, ఎవరు పరలోకానికి వెళ్తున్నారు, ఆ మధ్యాకాశానికి వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి ఈ భూమి మీద అయితే ఎవరు విశ్వాసం ఎవరు విశ్వాసం కాదో చెప్పలేము అని అనుకుంటారు. కానీ విశ్వాసి అనేవాడు ఎలాగుంటాడు అంటే ఎప్పుడు తన అక్కర్లను కానీ తన సమస్యలను కానీ తనకి ఏది అవసరమైనా ఎప్పుడూ మనుషుల మీద ఆధారపడ్డు, మనుషుల్ని అడగడు. వాడు దేవుడి మీదే ఆధారపడేవాడు. తనకి ఏది కావాలన్నా దేవుణ్ణి మాత్రమే అడుగుతాడు. అతడు లేకపోతే ఆమె విశ్వాసి. అంటే ఒక విశ్వాసి అంటే దేవుడి మీద ఆధారపడి బ్రతికేవారు. మీ అందరికీ తెలుసు కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. విశ్వాసం మూలంగా బ్రతికేవాడే విశ్వాసి. అంతే తప్ప విశ్వాసం లేకుండా బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు విశ్వాసిని చెప్పుకున్న వాళ్ళ అవిశ్వాసి కారు, వారు అవిశ్వాసి. మీకు గత వారం కూడా చెప్పాను మీకు, విశ్వాసము అన్నది అది ఎలాంటిది అంటే లోకములో ఉన్న వాటిని చూసి వాటిని నమ్మడం కాదు, చూడకుండా నమ్మేవారు మాత్రమే ధన్యులు. అందుకంటాడు మనం ఎప్పుడు కూడా దృశ్యమైన వాటి మీద నమ్మకం ఉంచాం కానీ అదృశ్యమైన వాటి మీద నమ్మకం ఉంచేవారు. కంటికి కనిపించే వాటికంటే కంటికి కనిపించిన వాటిని మనం ఎక్కువగా ప్రేమించేవాళ్ళం. దాని మీదే మన నమ్మకం అంతా. మీ గత వారం చెప్పాను, అబ్రహాముకి ఎక్కడో దూరమున్న దేశం కనపడుతుందంట. విశ్వాసం కలిగిన వీరులైన వారికి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే అది విశ్వాస వీరుల యొక్క పట్టిక. ఎంతమంది విశ్వాసము చేత ఎన్ని అద్భుతమైన కార్యాలు వారు చేశారు నమ్మడం వల్ల. ఒక విశ్వాస యొక్క జీవితంలో విశ్వాసము అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో విశ్వాసాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు విశ్వాసమునకు మూల పురుషుడే అబ్రహాము. విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాం అంట. ఇక అబ్రహాం యొక్క విశ్వాసం గురించి చెప్పవలసి వస్తే ఎన్ని రకాలుగా చెప్తారు అబ్రహాము గురించి. అతని విశ్వాసానికే మూల పురుషుడట. నమ్మడములో అతను నమ్మినట్లుగా ఈ భూమి మీద ఇంకెవరూ నమ్మలేదట. అందుకనే ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాము యొక్క సంతానంలోనికి చేర్చబడుతున్నారు. అందుకే కదా జక్కైన యేసుప్రభువారు ఏ మాట అన్నాడు, నిజముగా అతను నిజముగా నీవు అబ్రహాము కుమారుడివే అన్నాడు. జక్కయ్య ఎవరట? అబ్రహాము కుమారుడు ఎలా ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఏంటి విశ్వాసం ఉంది జక్కయ్యకి? ఎలాగ అంటే అబ్రహాము కుమారుడి యొక్క జాబితాలోకి ఈయన వచ్చాడు అంటే యేసుప్రభువారు జక్కయ్యను చూసి నువ్వు నిజముగా అబ్రహాము కుమారుడివే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అబ్రహామును అంటే ఆయన ఈ జక్కయ్యతో చెప్పాడు యేసుప్రభువారు. జక్కయ్యని ఏం చూసి యేసుప్రభువారు ఈ మాట చెప్పాడు? అబ్బా అదండి, జక్కయ్య ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచాడో తనకు కలిగిన దాన్ని అంతటినీ వదిలేశాడు. అన్నాడు ఆయన, ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఉంటే దాన్ని మరలా తిరిగి ఒకదానికి 4 అంతలు కలిపి 5 అంతలు తిరిగి నేను ఇచ్చేస్తున్నాను, ఇంకంతకంటే నా దగ్గర ఇంకేమీ లేదు. ఇంకా అతను సంపాదించిందే. జక్కయ్య ఎవరు? సుంకపు గుత్తదారుడు. అతను సంపాదించిన ఆస్తి అంతా కూడా అన్యాయమైన ఆస్తే. న్యాయబద్ధంగా సంపాదించిన వాళ్ళు ఎవరో కూడా ధనవంతులు కాలేరు. ఎంత ఉద్యోగస్తుడైనా సరే అన్యాయమైన సంపాదన ఎప్పుడైతే సంపాదించాలనుకున్నాడో వాడే గొప్పవాడవుతాడు. అర్థమైందా?
అన్యాయమైన సంపాదన సంపాదించే వాళ్ళే గొప్పవాళ్ళు, కానీ న్యాయబద్ధంగా జీవించాలనుకున్నవారు ఎప్పుడూ గొప్పవారు కారు. ఈ జక్కయ్య ధనవంతుడైన జక్కయ్యట. ఎలాగ ధనవంతుడయ్యాడో అతనికి తెలుసు, దేవుడికి తెలుసు. అందుకని దేవుడి దగ్గర రాగానే జక్కయ్య అన్నాడు, ప్రభువా, నిజంగా నేను ఎలాగ సంపాదించానో, ఎలాగ పెద్దవాడిని అయ్యానో, ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటో ఇవన్నీ అతనికి జ్ఞాపకం వచ్చేసాయి. అందుకన్నాడు, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నదో మరలా తిరిగి నేను ఇచ్చేస్తాను, 5 అంతలకు 4 అంతలు కలిపి, ఇంకా నేను ఇవన్నీ నాకు అక్కర్లేదు అన్నాడు. ఇవన్నీ వదిలేస్తే జక్కయ్య ఎలా బ్రతకగలడు? ఈరోజు అదే కదా ప్రశ్న. మనం అన్యాయంగా సంపాదించకుండా న్యాయబద్ధంగా సంపాదించాలంటే మనం ఎలా బ్రతకగలము? ఇది ఈ లోకంలో సాధ్యమేనా? అందుకే కదా ఈరోజు లోకమంతా కూడా అన్యాయం వైపు వెళ్ళిపోయింది. న్యాయాన్ని వదిలేశారు, అన్యాయం వెళ్ళిపోయింది. ఎంత అన్యాయమో తెలుసా? ప్రతి దాంట్లోనే అన్యాయమే జరుగుతున్నా, ప్రతి దాంట్లో మోసమే. అవునా? పొద్దున మార్కెట్లోకి వెళ్తే నేను ఒక వస్తువు కొనడానికి వెళ్ళాను. కేజీ ఎంత అని అడిగాను. 400 అని చెప్పాడు. ఇంకో మాట చెప్పు అన్నాను. సార్, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి మీకు ఆ రేటు చెప్పాను. కొత్త ముఖం అయ్యి ఉంటే 500 చెప్తున్నాను. మేము అమ్మేదే కొత్తదైతే, మేము పావు కిలో అయితే ఇంతకు అమ్ముతాము. మీరు మాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మీతో మీ బేరం ఆడవలసిన అవసరం లేదు. 400కు రూపాయి కూడా తగ్గను నేను అన్నాడు. ఇంకంతే అంటావా అన్నాడు. సార్, మీరు ఇంతలాగా అడుగుతున్నారు కాబట్టి నా కాటా దొంగ కాటా కాదు అన్నాడు. మీరు బేరం ఆడొచ్చు, బేరాన తగినట్టు కాటా కూడా తోస్తారు. మీరు అలా చేయమంటే అలా చేస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇప్పుడు నేను బేరం ఆడాను అనుకో, ఇప్పుడు అక్కడ ఏం చేస్తాడు? అక్కడ కాటాలో మోసం చేస్తాడు. ఇప్పుడు నేను బేరం ఆడ కూడా కేజీ తీసుకున్నాను అనుకో, ఆ 400కి ఇవ్వాలా? ఓ, ఇంతలాగుందా? అందరూ అలాగే చెప్తారు లేవే, నా కాట ఎలాగా, నా కాట ఎలాగా, నా కాట ఎలాగా. ఎవరు చెప్పరు? నర్సీపట్నంలో ఉన్న కాటాలన్నీ కూడా ఇంతే అంటే, లేదు సార్, నిజం చెప్తున్నాను. మేము కాటా కూడా తూసేటప్పుడు మనుషులు బట్టే తోస్తాం. మనుషులు బట్టే వ్యాపారం చేస్తారు అంతేనా? వ్యాపారం ఎప్పుడు కూడా ముఖం చూసి వ్యాపారం చేస్తారట. వాళ్ళే సంపాదించగలరు, న్యాయబద్ధంగా ఎప్పుడూ సంపాదించలేరు. నిజమండి. అంటే తూసే దగ్గర మోసం, అమ్మే దగ్గర మోసం, అన్నిటిలోనూ మోసమే. ఇలాగైతే బతకగలరా? ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అంటే ఒకసారి యోహాను దగ్గరికి వచ్చి ఇలాగన్నారట, నువ్వు ఎలా చెప్తున్నావు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, ఒకరిని ఆశించొద్దు, ఇలా నువ్వు చెప్తుంటే అసలు లోకంలో బ్రతకగలమా? మరి నువ్వు అన్నీ ఇలా చేయకూడదని చెప్తుంటే అసలు ఎలా అసలు బ్రతకడం అంటే ఏంటో చెప్పు మాకు అని చెప్పారు. యోహాన్ని అడిగారట. సరే, ఏమని అడిగారో చూపిస్తారు మీకు. యోహాను సువార్త 8 బ్రతకడం అంటే ఎలాగ బ్రతకాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ, మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మీకు ఏదైతే ఉందో, అంటే మీరు ఏమైతే చేస్తున్నారో దాంట్లో మీరు నమ్మకంగా బ్రతకండి, దానికి మించి మీరేమీ ఆశించొద్దు అనే విషయాన్ని ఇక్కడ దైవజనుడు ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడండి. మీరు చూపిస్తాన్న మాటను క్షమించండి, లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో ఉందండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 12, 13 వచనాల నుంచి చదువుదాం. సుంకర్లను బాప్తిస్ము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా. సరే, ఎవరు అడుగుతున్నారట? సుంకర్లు. ఇప్పుడు జక్కయ్య ఎవరు? ఈయన సుంకం వసూలు చేసేవాడు కదా. సరే, ఈ సుంకర్లు వచ్చి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, అంటే ఈ ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చి, అంటే ఈ యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నారట, అయ్యా మేము ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళం, సుంకం వసూలు చేసేవాళ్ళం, ఎలాగ మేము మరి ఏం చేయమంటావు? మా వృత్తే అన్యాయంగా సంపాదించడం, రూపాయికి 10 రూపాయలు వసూలు చేయడం, లేక రూపాయికి 5 రూపాయలు వసూలు చేయడం, ఇలాగైతేనే మేము బ్రతకగలం, లేకపోతే ఎలా బ్రతకగలం?
అని. అయితే మేము ఎలా బ్రతకాలి అని అడిగారట. సరే అప్పుడు ఏమన్నాడట ఆయన, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో. అలా చేస్తే వీళ్ళు సంపాదించగలరా? వీళ్ళకి నిర్ణయించబడిన దానికే వీళ్ళు చేస్తే ఏలేం సంపాదిస్తారు? ఒకప్పుడు ఏం చెప్పేవారు తెలుసా, క్రైస్తవులు అంటే మనోళ్ళు ఎంత కష్టం. ఒకప్పుడు మన సహవాసం అంటే ఈ సహవాసంలో ఎంత ఖచ్చితంగా ఉండేవారు తెలుసా. వాళ్ళు ఏ ఆఫీసులో పనిచేసినా, వాళ్ళు ఎక్కడ పనిచేసినా, అది ఏ పనైనా, అది ఇంట్లో పనేనే కానీ, అది ఆఫీసులో పనే కానీ, మరి ఎక్కడ పని చేసినా, ఆఫీసులో నుంచి కానీ, ఎవరింటి దగ్గర నుంచి కానీ, ఎక్కడ పొలంలో పని చేసినా వారి పొలంలో నుంచి కానీ ఏది తీసుకునేవారు కాదు. వారు ఎలాగే వెళ్ళేవారో అలాగే వచ్చేవారు. ఉన్నవాళ్ళు ఎంతమంది తెచ్చుకున్నా వీళ్ళు మాత్రం తెచ్చుకునేవారు కాదు. ఎందుకో తెలుసా, మనకు కావాలి అంటే అడిగి తెచ్చుకోవాలి, కానీ అడగకుండా ఎవరి దగ్గర నుంచి ఏది మనం తెచ్చుకోకూడదు. అది ఆఫీసులోదైనా. మొన్న ఎఫ్సిఎస్ పీటర్ గారు మరణించినప్పుడు వాళ్ళ కూతురు సింగపూర్ నుంచి ఆమె వచ్చిందనమాట. ఆమె సాక్ష్యం చెప్పింది తన తండ్రి గారి గురించి. ఆయన ఎంత ఖచ్చితమైన వ్యక్తి అంటేనంట, ఆ రోజుల్లో ఆఫీసులో నుంచి కానీ ఏదైనా ఒక పేపర్ కానీ, వైట్ పేపరే కానీ, ఆయన తెచ్చిన వాటిలో నుంచి ఏది వాళ్ళ పిల్లలు కూడా ఒక్క వైట్ పేపర్ కూడా తీసుకుని ఇచ్చేవాడు కదట అస్సలు. అందుకనే ఆయన ఉద్యోగం విరమరణ పొందిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళు అనేక మంది అతని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అలాంటి నమ్మకస్తుడు ఈ భూమి మీదే మేము చూడలేదు. ఆయన జీవించినంత కాలంలో ఆఫీసు నుంచి ఒక్క పేపర్ కూడా తేలేదు ఆయన, ఒక్క పేపర్ కూడా. వాళ్ళ కూతురు అదే చెప్పింది. మా నాన్నగారు ఎప్పుడైనా అతను ఆఫీస్ రూమ్లో కానీ ఒక పేపర్ కానీ తీసుకుంటే మా మీద ఎంత కోపపడేవాడో. నీకు పేపర్ కావాలంటే నన్ను అడుగు, నేను కొని తెస్తాను, కానీ ఈ ఆఫీసుకు సంబంధించిన దాంట్లో ఏది మంద కాదు, ఇది ప్రభుత్వానిది. అది పేపర్ అయినా, అది పెన్ అయినా, నేను వాడే అది కార్ అయినా, ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని మన వ్యక్తిగతంగా ఉపయోగించడానికి మనకు అధికారం లేదు. ఎవరేమంటారు మనల్ని? అతను ఎవరు ఏమనరు, కానీ అతడు దేవునికి భయపడినవాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నీది కానిదనేది నువ్వేది తీసుకోకూడదు, అది ఎక్కడైనా సరే. అందుకని సుంకరులతో ఆయనది చెప్పాడు. ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పారంటే, ఆయనతో పాటు, ఎందుకంటే ఆయన సెక్రటరియేట్లో ఆయనే చీఫ్ అనమాట. డైరెక్ట్గా సీఎంతోటే మాట్లాడతాడు ఆయన, ఇంకెవరితోటి మాట్లాడేవాడు కాదట. అంత హోదాలో ఉన్నాడు. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏదో చిన్న విషయానికి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన రికమెండేషన్ చేశాడట, సార్ ఆ పీటర్ గారితో మీరు మాట్లాడండి సార్, ఒక్కసారి మీరు మాట్లాడితే మీరు చెప్తే వింటాడు అన్నారట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆడు నీ మాటే కాదు నా మాటే కాదు, ఆడు పిఎం చెప్పినా వింటాడు అన్నమాట. రూల్ ఉందంటవా యథార్థంగా చేసుకెళ్ళిపోతాడు. అది రూల్ లేదంటావా, నువ్వు కాదు కదా నేను కాదు కదా, అది పిఎం చెప్పినా ఎవడ మాట్లాడో. ఆయన అంత ఖచ్చితమైన మనిషి. నువ్వు చెప్తే ఏం లేదు కదా, ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్పినా నా మాట విండో అన్నాడట. సార్ లేదు సార్, మీరు ఒక్కసారి చెప్పు చూడండి, మీరు బంధువు కదా అన్నారట. ఒరే బాబు నేను చెప్తున్నాను, ఆయన నాకు మేనమామ, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, విండు అన్నారట. అయినా చేయమనట, ఫోన్ చేస్తా అని చెప్పాడట. ఈ విషయం అయితే మరలా నాకు నువ్వు ఫోన్ చేయొద్దన్నాడట. అయితే ఒక సీఎంకి చెప్పిన మాట అయినా, ఉంటే ఉద్యోగంలో ఉంచితే తీసేస్తావు అంతేనా, ఇక్కడి నుంచి వేరే డిపార్ట్మెంట్కి వేసేస్తారు, అందుకని నన్ను ఏం చేయగలరు. కానీ నేను ఎక్కడున్నా నేను నమ్మకంగానే పనిచేస్తాను. మీరు చెప్తే నమ్మరు. ఆయన అంత ఉన్నతమైన స్థానంలో రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఆయన ఎంత సామాన్యమైన జీవితాన్ని జీవించేవాడో తెలుసా. ఆయనకి ఫెన్షన్నే 1,25,000 రూపాయలు పైన వచ్చేదట ఆయన ఫెన్షన్. ఆ ఫెన్షన్ కూడా ఆయన వాడేది మాత్రం 25,000 30,000 రూపాయలే వాడతాడట. ఉన్న డబ్బంతా కూడా ఏ సేవకుడు భేదవాడు
ఏ విశ్వాస కష్టంలో ఉన్నారో, ఎవరు కష్ట ఆపదలో ఉన్నారో, ఇలాంటివన్నీ తెలుసుకొని ప్రతి నెల వాళ్ళకి చెక్కు రాసి పంపించేసేవాడట. ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోలేదు. ఆయన చనిపోయినప్పుడు భార్య కూడా అదే చెప్పింది. ఇప్పుడుకొచ్చి ఆయనకి ఎంత వస్తుందో, ఆయన ఏం చేశాడో నాకేమీ తెలియదు, నేను ఎప్పుడూ అడగలేదు, కావలసిన వాటిని తెచ్చిచ్చేవాడంతే, ఇంతకంటే నాకు ఇంకేమీ లేదు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 0 అట. ఆయన చచ్చిపోయే తర్వాత ఏమైనా ఉంచాడా బ్యాంకులో? ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఏమీ లేదట వాళ్ళ భార్యకి. మరి ఇప్పుడు ఆ భార్య ఎలా బతుకుతుంది? వాళ్ళ భార్య ఎలా బతుకుతాడా? అదేంటి, ఆ నీతిమంతుడు అంత యథార్థంగా జీవించిన వాడు భార్యని దేవుడు పోషించలేడా? అందుకన్నాడు, నీతిగా మనం జీవించగలిగితే మన తర్వాత మన పిల్లల్ని, మన భార్యను, మన భర్తను, మన కుటుంబాన్ని పోషించగలిగిన వాడు దేవుడు. మన నీతే మనల్ని కాపాడుతుంది, ఎప్పుడు అనీతి కాపాడుతుంది అనుకోకు. అందుకనే ఆయన చనిపోయిన ఆయన గురించి కొన్ని వేల మంది సాక్ష్యం చెప్పింది ఏంటంటే, అన్యులు దేవుణ్ణి ఎరగని వారు చెప్పారు, అలాంటి వ్యక్తిని మేము చూడలేదండి. సెక్రటరియేట్ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ చెప్పారు, సార్ అలాంటి వ్యక్తి అంటే మేము ఎక్కడా చూడలేదు సార్. ఒక్క రూపాయి కూడా, ఎప్పుడు లంచాన్ని కొన్ని లక్షల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది ఆయనకి. ఎందుకంటే బోల్డ్ కాంట్రాక్టర్లు అందరూ ఈయన చేతి కిందే ఉంటారు. ఏ పని అప్పగించాలని ఈయనకి అప్పగించాలి. కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చేవారు. అందులో పర్సంటేజ్ తీసుకుంటే చాలు, ఆయన పర్సంటేజ్ తీసుకుంటే చాలు. ఎంత సంపాదించవచ్చో తెలుసా? ఎంత సంపాదించవచ్చో ఎప్పుడు. అసలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ యొక్క యోహాను కూడా సుంకర్లో యేసుప్రభు యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నారట, అయ్యా మరి మమ్మల్ని మారు మనసు పొందమంటున్నావు, మేము రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, ఇప్పుడు మేము ఎలాగూ బ్రతకాలి అని అడిగితే అన్నాడట, మీకు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో అంత మాత్రమే తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సరే, వీళ్ళకి ఆ మాట చెప్పాడు. ఇప్పుడు సైనికులు వచ్చి అడిగారట, ఆమెను కూడా వాళ్ళు కూడా అడిగారట. వీళ్ళేమి అడిగారట? 14 వచ్చినవండి. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీతముతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. వీళ్ళు ఎలా ఉంటారట? సైనికులు అనేవారు, ఆనాడు సైనికులు, ఈనాడు పోలీసులు. వీళ్ళు ఎలాగ ఉంటారట తెలుసా? వీళ్ళు న్యాయంగా సంపాదించరట. ఒక ఆయన చెప్పాడు, పోలీసుల జీతం అంతానట వాళ్ళ బ్యాంకులో అలా పడిపోద్దట, అంతే. ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పని ఉండదట. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలన్నా అన్నీ బయట నుంచి వచ్చేస్తాయట వాళ్ళకి. కారణం ఏంటో తెలుసా? లేకపోతే వాళ్ళు బెదిరించేస్తారు కదా, నీ మీద కేసు పెడతాం, నేను ఎక్కడ పట్టుకుంటాం, నేను ఎక్కడ పట్టుకుంటాం, నీ మీద ఏదోటి పెడతాం. ఇంకెలాగంటే ఇంకా వాళ్ళతో ఎందుకు వచ్చిన ఏదో గొడవ, 100 రూపాయలతో లేదా 1000 రూపాయలతో పోయేదాన్ని 1000 రూపాయలతో తెచ్చుకునే దగ్గర పోనీ అని వదిలేస్తారట. అర్థమైందా? అందుకే నేను ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే, మేమేమి చేయవలన అతనుడుగా, అందుకతడు ఎవరిని బాధ పెట్టొద్దు. నాకు తెలుసు మీరు ఎలాంటి వారు తెలుసా? మీరు బాధ పెట్టేవారు. అందుకే మీరు ఎవరిని బాధ పెట్టకూడదు. రెండవది, ఎవరి మీద అపనింద వేయద్దు. లేనిది ఉందని కానీ ఉంది లేదని కానీ మీరు అపనిందలు వేయద్దు. 3, మీకు ప్రభుత్వం ఏ జీతమైతే నిర్ణయించిందో ఆ జీతంతో నువ్వు బ్రతకాల, అలాగే నువ్వు జీవించాల. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అంతే. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక విశ్వాసిగా జీవించడం అంటే ఎలాగ జీవించాలో చెప్తున్నాడు ఆయన. ఒక విశ్వాసి అనేవారు నమ్మకంతో జీవించేవాడు. ఈరోజు మనకు ఆధారం ఏంటో తెలుసా? విశ్వాసము. ఈ విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రహాము. అసలు అబ్రహాములో విశ్వాసాన్ని నింపినవాడైన దేవుడు. అందుకన్నట్టు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు. సరే, అసలు విశ్వాసానికి కర్తే యేసు ప్రభువారు. ఆ విశ్వాసాన్ని అవలంబించిందే, ఆ విశ్వాసాన్ని అబ్రహాములో ఉంచిందే ఆ దేవుడు.
ఆ విశ్వాసంతో జీవించాడు.